తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఎదిగేటప్పుడు ఏడ్చే వాళ్ళ సంఖ్య ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా ఉంది గురుగారు. అది ఆఫీస్లో అవ్వనివ్వండి, ఇంట్లో అవ్వనివ్వండి. అంటే ఒక మాట అంటారు కదా గురుగారు, తెలియని వాళ్ళు 100 కోట్లకి అధిపతి అయినా లేదంటే పెద్ద బిల్డింగ్ కట్టినా ఎవరు పట్టించుకోరు. కానీ తెలిసిన వాడు, మన పక్కవాడు ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నారన్నా లేదంటే ఒక ఫ్లోర్ వేసుకున్నా సరే పక్కన ఉన్నవాడి ఏడుపు మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది గురువుగారు. మరి వీటికి ఏదైనా పరిహారం ఉంటుందా ఏడుపు తగ్గడం కోసం? ఖచ్చితంగా ఉంటుందమ్మా. దీనికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి, మన జన్మజాతకంలో 6th హౌస్ అంటారు, అంటే శత్రుస్థానాలు కనుక యాక్టివ్గా ఉంటే 6వ స్థానాన్ని యాక్టివ్ చేసే గ్రహాలు కొన్ని ఉంటాయి ప్రతి లగ్నానికి కూడా. అందులో బుధుడు కనుక యాక్టివ్ చేస్తే బంధువర్గం వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, బంధువర్గం వాళ్ళే ఓడవరు. ఇంకొన్నిసార్లు శని కనుక యాక్టివ్ చేస్తే మీరు చేసేటువంటి ఉద్యోగంలో కొలిక్స్ యొక్క ఇది ఏడుపు మీ మీద ఉంటుంది. అయ్యో వీడే ఎదిగిపోతున్నాడు, ఈమె ఎదిగిపోతుందని. అలా ఒక్కొక్క దగ్గర, ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో ఒక వ్యక్తి బాగా చదువుకుంటే మిగతా వారు ఓడలేకపోతుంటారు. అది చాలా రేర్గా జరుగుతుంది, చాలా తక్కువ. బట్ మీకు అక్కడ ఎందుకంటే కొంచెం పిల్లలు కదా, వాళ్ళకంత ఇది ఉండదు. అట్లా స్పోర్ట్స్లో మార్స్ ద్వారా వస్తుంది, అది రాజకీయ నాయకుల సన్ ద్వారా వస్తుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎదుగుతున్నా అంటే ఆ పార్టీ వాడే వాడిని దూకేస్తుంటాడు, ఎందుకు వీడు ఎక్కడ పైకి వస్తాడు అని. అట్లా ఒక్కొక్క ప్లానెట్ ఇచ్చే శత్రుత్వాన్ని బట్టి వాళ్ళలోనే వాళ్ళ కాంపిటీషన్ పెరిగి వాళ్ళ ఆ రకంగా ఏర్పడతారు. దానికి సంబంధించిన దానం ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు అయితే రవికి, బిజినెస్ వాళ్ళు అయితే బుధుడికి, అంటే పెసలు దానంగా ఇవ్వడం, రవి కంటే గోధుమలు దానంగా ఇవ్వడం. అదేవిధంగా మీరు జాబ్లో ఇలా ఏడుస్తున్నారంటే నువ్వులు దానంగా ఇవ్వడం. లేనట్లయితే బంధువర్గంలో వాళ్ళ ఏడుపు ఎక్కువైందంటే పెసలు మరియు గ్రీన్ కలర్ వస్త్రము దానంగా ఇవ్వడం బుధవారాలు. ఈ రకంగా ఇస్తూ ఉండాలి. ఇదొక ఎత్తు అయితే వాస్తుపరంగా కూడా ఉంటుంది. మీ చుట్టూ శత్రువులు పెరుగుతున్నారనడానికి అదేమిటి అంటే, ఒకటి, మార్స్ స్థానమైనటువంటి దక్షిణం పాడైతే శత్రుత్వాలు పెరుగుతుంటాయి, ఏడ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తూర్పు భాగం పాడైతే కూడా సోషల్ కమ్యూనికేషన్స్లో దెబ్బతింటూ ఉంటారు. ఇది వాస్తుపరంగా. అయితే అసలు ఒకటే అనుకోవాలి, ఇప్పుడు దీనివల్ల ఏడ్చేవాడి సంగతి పక్కకు పెడితే ఎవడైతే వాడు ఏడుస్తున్నాడని ఫీల్ అవుతుంటారో వీళ్ళ బాధ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఏంటి అంటే, రైట్, ఒక వ్యక్తి నిన్ను చూసి ఏడుస్తున్నాడు అంటే, ఒకటి, నీలో టాలెంట్ ఉంది, గర్వించదగ్గ విషయం. రెండవది, ఏడ్చేవాడు ఎందుకు ఏడుస్తాడంటే వాడి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఏడుస్తాడు. నేను ఆ స్టేజ్కి వెళ్ళలేను అని ఫిక్స్ అయిపోయినోడు ఏడుస్తాడు. నిజంగా కాన్ఫిడెంట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏడవడమ్మా, నేను కూడా వెళ్తాను అనుకుంటాడు. నీ కాలు పెట్టి వెనక్కి లాగడు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ నేను అక్కడికి వెళ్ళగలనని ఒక నమ్మకం ఉంటుంది. ఎవరికైతే అస్సలు నమ్మకం ఉండదో వాళ్ళ జీవితంలో ఎక్కడా కూడా వాళ్ళు ఎదగలేరు అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఎప్పుడైతే లేదో ఖచ్చితంగా ఏడుస్తారు. ఎందుకంటే వాడు కాన్ఫిడెంట్ లేదు, వాడు ఎదుగుతాడు, ఇంతకంటే గొప్ప స్టేజ్కి వెళ్తానని వాడు కాన్ఫిడెన్స్ లేదు. అందుకే వాడు ఏడుపు స్టార్ట్ చేస్తాడు. కాన్ఫిడెన్స్ ఉన్నవాడు ఎప్పుడు ఏడవడు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో పాపకర్మల్లో ఇది కూడా ఒక పాపకర్మ. ఇంకొన్ని చూసి ఏడుస్తున్నాడు, అది పాపకర్మే కదా. వాడంతటా వాడు కష్టపడి పైకి వచ్చాడు. అది సినిమా ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఇంకొక పాండిత్యంలో కానివ్వండి, ఎనీ టాలెంట్ కానివ్వండి, కష్టపడితే ఆయన కదా పైకి వచ్చాడు. ఊరికనే రాలేరు కదా అంత ఈజీగా ఎవరు కూడా. మరి అలా వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అంటే నీకు నీ యొక్క బుర్ర ఎక్కడుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అది ఎవరు చేస్తారు, ఎలాంటి గ్రహస్థితి ఉంటే వాళ్ళు ఏడుస్తుంటారంటే వాళ్ళకి బుద్ధి స్థానం పాడవుతుంది. అంటే వాళ్ళ జన్మజాతకాల్లో బుధుడు పాడవుతాడు, పంచమ స్థానం పాడవుతుంది. పంచమ స్థానం పాడైన వాడు ఏంటంటే లాజిక్ ఆలోచించడు. అరే వాడు ఎందుకు ఇంత పైకి వచ్చాడంటే వాడు కష్టపడ్డా, వాడు ఇంత టైం స్పెండ్ చేశాడా చదవడానికి, రీసెర్చ్ చేయడానికి, లేకపోతే సోషల్గా వాడు అర్థం చేసుకోవడానికి, ఒక బిజినెస్ని అర్థం చేసుకుని వీడు ఇంత కష్టపడ్డాడు, వీడు మెంటల్గా ఇంత కష్టపడ్డాడు, లేనట్లయితే వీడు ఇంత తెలివితేటలు ఉపయోగించాడు, అడ్వర్టైజ్మెంట్ చేశాడని వీడు ఆలోచించాడు. ఎంతసేపు వాడు ఎదిగిపోయాడు. ఎందుకు, వీడి బుద్ధి బాలేదు కాబట్టి. ఇన్స్పైర్ గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, లేదంటే వాళ్ళ స్థాయికి మనం వెళ్ళేలాగా కృషి చేయాలి అని అంటారు. కానీ వాడు ఎదుగుతున్నాడు అనేది మాత్రం అది ఎక్కువగా ఉంటుంది. ఇన్స్పిరేషన్ అనేది అసలు లేదు. అయితే ఎప్పుడు కూడా ఏడ్చేవాడని చూసి మనం ఎట్లా ఫీల్ అవ్వాలంటే, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడమ్మా,
చిన్న పిల్లవాడు అక్కడే కూర్చున్న దగ్గర ఒంటెలు పోసి దానిలో ఆడుకుంటాడు చూసారా. వాడిని చూసి మనం ఏమనుకుంటాం, వీడికి తెలియదు చిన్నోడు కదా అట్టగా ఆడుకుంటాడు, వాడికి ఇంకా ఎదగలేదు అనుకుంటాం. జస్ట్ 1 year 6 months బేబీస్ చూడండి, అక్కడే ఒంటెలు పోస్తారు, దాంట్లో ఆడుతూ ఉంటారు. మనం వాళ్ళ మీద కోప్పడం, బట్ బ్రెయిన్ ఎదగలేదు అనుకుంటాం. ఇలా ఏడ్చే వాళ్ళని కూడా వాళ్ళ బ్రెయిన్స్ ఎదగలేదు అని సింపుల్గా అనుకోవడం. మనం బాధపడకూడదు. మనం బాధపడితే ఎలా ఉంటుందంటే, ఒక పంది పీ తింటూ ఉంటుంది, దాన్ని చూసి బాధపడ్డట్టే ఉంటుంది. దాని తత్వం అదే. దాని తత్వం అది. నువ్వెందుకు బాధపడతావు? అది బురదలో బొర్లుతుంది, దాని తత్వం అది. నువ్వెందుకు బాధపడతావు? అర్థమైందమ్మా? నీకు చూసే దృష్టికోణం మారాలి. ఒక మహాభక్తుడు అదే పందిని చూసి వరాహం అనుకుంటాడు. నీలో భక్తి ఉంటే పందిలో వరాహం కనిపిస్తుంది. అర్థమైందమ్మా? నీకు లాజిక్స్ అర్థమైతే అవతల కూడా కష్టం అర్థమవుతుంది. నీకు తెలివితేటలుంటే నువ్వు వాడికంటే 100 రెట్లు నువ్వు పెరగగలుగుతావు ఏడవకుండా. ఫస్ట్ నువ్వు నీ టాలెంట్స్ అట్లా పెంచుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, నువ్వు ఎదుగుతావు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒక మనిషిని చూసి ఏడవడం పక్క పెడితే, ఒక వ్యక్తి ఏదో వీడియోకి ఏదో కామెంట్ పెడుతూ ఉంటాడు, సంబంధం ఉండదు. వాళ్ళకి ఆనందం ఏంటంటే, వాళ్ళు ఏదో అవతల వాళ్ళు ఏదో ఇష్టం లేకపోవడం కూడా కాదు, వీళ్ళు పెట్టిన కామెంట్ని చూసి మిగతా వాళ్ళందరూ ఆహా ఓహో అంటే వీడికి ఆనందం. రిప్లై ఆనందం అనమాట. అంటే రకరకాల ఆనందాలు ఉన్నాయి భూమి మీద. మనం ఇంకా వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళకుండే విజ్ఞత, వాళ్ళకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ, వాళ్ళు ఎటువంటివి చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ ఎలాంటి కర్మలు అనుభవించాలనేది ఒక రూట్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ప్రారంభ కర్మలా తీసుకెళ్తూ ఉంటుంది. కుక్కతో ఒక వంకర అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి నేను అనేది ఒకటే, ఏడ్చే వాళ్ళని చూసి ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి, అయ్యో వీడి బుద్ధి ఎదగలేదు, ఎదగాలి అనుకోండి, అంతే సింపుల్. సో మనం ఫీల్ అవ్వకూడదు అంటారు. మనం వాళ్ళు అయ్యో ఇలా ఉన్నాడని ఫీల్ అవ్వాలి. మనం వాడు ఏదో మనం ఏదో అంటున్నాడు ఫీల్ అవ్వకూడదు. పిచ్చోడు తిరుగుతుంటాడు, మా బట్టలు చింపేసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు అని. వాడిని చూసి మనం అయ్యో ఇలా అయిపోయాడు పిచ్చోడు అనుకుంటామా? లేకపోతే మనల్ని ఏదో అంటున్నాడని మనం కోపం చేసుకుంటామా? అస్సలు కోపం రాదు మనకి పిచ్చోడిని చూసి. ఎందుకు రాదు? బికాజ్ ఆఫ్ మనకు వెరీ క్లియర్లీ లాజిక్ తెలుసు. అక్కడ వాడు మెంటల్లీ డిజార్డర్ కాబట్టి వాడు బట్టలు చింపేసుకున్నాడు, వాడు స్నానం చేయలేదు, వాడు మొత్తం పెంచుకున్నాడు, ఒక కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు. క్లియర్లీ మనకు ఎట్లా అయితే క్లారిటీ ఇక్కడ ఉందో, ఏడ్చేవాడి విషయంలో కూడా అంతే క్లారిటీ ఉండాలి. వీడు మెంటల్లీ ఇంకా ఎదగలేదు, అందుకే వీడు అలా బట్టలు చింపేసుకుంటున్నాడు మన ఎదుగుదల చూసి. వాడు పిచ్చోడే చింపుకుంటే వీడు ఎదుగుదల చూడలేక చింపేసుకుంటున్నాడు. ఇద్దరు పిచ్చోళ్ళు ఒకటే, ఇద్దరిని పిచ్చోళ్ళ ఖాతాలో వేసుకోవాలి. ఓకే గురుగారు. సో మరి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు, ఓకే మీరు చెప్పిన లాజిక్స్ అన్ని కూడా వెరీ క్లియర్, బాగుంది అలా అనుకుంటాం, కానీ ఎంత అనుకున్నా కూడా ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది. ఉంటుందమ్మా. సూర్య నమస్కారం ఈజ్ బెస్ట్ రెమెడీ. సూర్య ఆరాధన ఇస్ బెస్ట్ రెమెడీ. అందులో ముఖ్యంగా ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ ఇస్ బెస్ట్ రెమెడీ. అది ఏం చేస్తుందంటే, మీ జోలికి ఈ పిచ్చోళ్ళని రానివ్వదు. మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ పనులు వారు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఓం మిత్రాయ నమః మనస్ఫూర్తి చేసుకోండి. మీరు కూడా ఏంటంటే, ఓకే వీళ్ళకి ఈ బ్రెయిన్ ఇంతవరకు ఎదిగింది అనేది ఇంట్లోనే ఉండండి, కానీ మీరు కోపాలు ద్వేషాలు పెంచుకోకూడదు. ఎందుకంటే మీ మైండ్లో ఏదైతే అనుకుంటారో సేమ్ అది అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. సో ఏడుస్తున్నారని మనం బాధపడకూడదు, జాలి పడాలంతే. 100% జాలి పడాలి. వీరితో వాళ్ళకు స్వీట్ డబ్బా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, అంతకుమించి మనం ఏం చేయలేం. ఓకే గురుగారు, చాలా క్లియర్ గా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.